నమస్తే, వెల్కమ్ టు మగధా న్యూస్. నారా భువనేశ్వరి గారిని ప్రతిష్టాత్మకమైన అవార్డు వరించింది. గోల్డెన్ పికాక్ అవార్డు. ఐఓడి లండన్ ద్వారా ఈ అవార్డుని నారా భువనేశ్వరి గారు కొన్ని గంటల క్రితమే లండన్ గ్లోబల్ కన్వెన్షన్ లో అందుకోవడం జరిగింది. ఐఓడి అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ గా 2025 డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు ఏదైతే ఉంటుందో దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ఇటు వ్యాపారంతో పాటు సేవా కార్యక్రమాలలో అలాగే ప్రపంచం కీర్తించే విధంగా ఎవరైతే ఒక ఉన్నత స్థానంలో ఎలాంటి ఒక మచ్చ లేకుండా బిజినెస్ అనేది నిర్వహిస్తారో అలాంటి వారిని మాత్రమే వరించే అవార్డు ఈ అవార్డు. ఈ ఐఓడి ద్వారా డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డుని గోల్డెన్ పికాక్ గా నారా భువనేశ్వరి గారు అందుకోవడం నిజంగా మన తెలుగు వాళ్ళందరూ, తెలుగు మహిళగా ఆవిడ ఆ స్థాయికి వెళ్ళడం అనేది మనందరం కూడా గర్వించదగ్గ విషయం. కృష్ణా జిల్లా నిమ్మకూరులో 1961లో పుట్టిన ఆవిడ అంచెలంచెలుగా అంటే ఒక తండ్రి చాటు బిడ్డగా, ఆ తర్వాత ఒక భర్త చాటు భార్యగా మాత్రమే మనందరికీ తెలుసు. కానీ ఎప్పుడైతే 1980లో చంద్రబాబు నాయుడు గారిని వివాహం చేసుకున్నారో ఆ తర్వాత ఆవిడతో హెరిటేజ్ సంస్థ స్థాపించడం, హెరిటేజ్ ద్వారా అనేక పాల ఉత్పత్తులు, ముఖ్యంగా ఆనాడు పాడి అంటే మహిళల చేతుల్లోనే ఉండేది. పాడి ఇప్పటికీ కూడా మహిళల చేతుల్లోనే ఉంటుంది, బట్ అది వ్యాపారంగా మారింది. కానీ ఒక ప్రతి ఇంటిలో కూడా ఒక పాడి అనేది ఉండేది. దానిని ద్వారా పాలు కలెక్ట్ చేయడం, లేదంటే హెరిటేజ్ సంస్థ ద్వారా అనేక మందికి అవకాశాలు కల్పించడం, ఎక్కడా కూడా హెరిటేజ్ సంస్థలో ఎలాంటి పొరపాట్లకు కూడా తావు లేకుండా ఆవిడ హెరిటేజ్ సంస్థను నిర్వహించడం, అదే విధంగా నిర్వహిస్తూనే దాని లాభాలలో ఉద్యోగులని, అందులో పనిచేసే వారిని కూడా భాగస్వాములు చేయడం. అంతేకాదు దీని ద్వారా అనేక కార్యక్రమాలు, ముఖ్యంగా రైతుల సాధికారత, రైతులకి కష్టాలు వచ్చినప్పుడు కానీ, మహిళల కష్టాలు వచ్చినప్పుడు కానీ, అంటే ఈ హెరిటేజ్ ఫుడ్స్ కి ఆవిడ మేనేజింగ్ డైరెక్టర్ గా ఆవిడ నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఎన్టీఆర్ ట్రస్ట్ కూడా ట్రస్టీగా ఉన్నారు నారా భువనేశ్వరి గారు. ముఖ్యంగా ఇది లక్షల మందికి ప్యూర్ ఫుడ్ సప్లై అనేది ఏదైతే చేస్తారో దానికి గాను ఒక రకంగా హెరిటేజ్ ఫుడ్స్ కి ఈ ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో హెరిటేజ్ ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. కాబట్టి నారా భువనేశ్వరి గారు దీన్ని అందుకున్నారు. అంటే అప్పటి నుంచి కూడా మేనేజింగ్ డైరెక్టర్ గా ఆవిడ అనేక పలు సేవా కార్యక్రమాల్లో ఉన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నారు. పాఠశాలలు, హాస్పిటల్స్ ద్వారా వేలాది మంది పేదలకు సహాయం చేస్తూ వచ్చారు. కరోనా సమయంలో ఆహారం, మందులు, ఆక్సిజన్ సప్లై, అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. అంటే రైతులు, మహిళల సాధికారత కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. పేద ప్రజల కోసం రక్తదాన శిబిరాలు నిర్వహించడం, స్టూడెంట్స్కి స్కాలర్షిప్లు కానివ్వండి, తలసేమియా బాధితులు కానివ్వండి, సహాయ విపత్తు బాధితులకు సహాయ కార్యక్రమాలు నిర్వహించడం కానివ్వండి, అలాగే మహిళలకి విద్యలో కానీ, సామాజిక సేవలో కానీ వారు ఎలా ముందుకు రావాలి అని చెప్పడం కానివ్వండి, ముఖ్యంగా మహిళలు పట్టుదల, దృఢ సంకల్పంతో ఎలాంటి విజయాలనైనా సాధించగలుగుతారు అని ఆవిడ అనేక సందర్భాల్లో ఆవిడ ఇచ్చిన సందేశాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఈరోజు నారా భువనేశ్వరి గారిని మన తెలుగు మహిళగా ప్రపంచం కీర్తించే విధంగా, ప్రపంచంలోని అనేక మంది వ్యాపార దిగ్గజాలు, వ్యాపారస్తులు, సేవా కార్యక్రమాలు నిర్వహించే వారందరూ కూడా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా నిన్న జరిగిన కార్యక్రమం మాత్రం ఎంతో ఆకర్షించింది అని చెప్పాలి. 1980లో చంద్రబాబు నాయుడు గారితో పెళ్లి తర్వాత 1997లో నందమూరి నారా ట్రస్ట్ విద్యా వైద్య రంగాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. ఇప్పటి వరకు దాదాపుగా 2 లక్షల మంది పిల్లలకి ఎడ్యుకేషన్ లో అంటే విద్యలో ఆవిడ ఎన్నో రకాలుగా సహాయం చేస్తూ వచ్చారు. ముఖ్యంగా మనం నారా భువనేశ్వరి గారి విషయంలో ఆవిడని ఎప్పుడూ కూడా చిరునవ్వు చెరగని వ్యక్తిగానే మనం కనిపించిన ప్రతిసారి ఆవిడ కనబడుతూ ఉంటారు. అంతే సైలెంట్ గా ఉంటారు. ఎక్కడ హడావుడి కానీ, ఆర్భాటాలు కానీ ఏముండవు. మామూలుగా ఒక నిమ్మకూరులో పుట్టిన, కృష్ణా జిల్లాలోని ఒక నిమ్మకూరులో పుట్టిన ఒక ఆడపడుచు, తండ్రి సినిమా దిగ్గజం, తెలుగు నేలే కాదు భారతదేశం మొత్తం కీర్తించే వ్యక్తికి బిడ్డ, అలాగే ముఖ్యమంత్రిగా తండ్రి చేసిన సమయంలో ఆయనకి బిడ్డ, ఆ తర్వాత ఒక మినిస్టర్గా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారికి భార్య, ఆ తర్వాత ఆయన కూడా ముఖ్యమంత్రి. అసలు ఆవిడకి తెలియని అంతకంటే అత్యున్నత హోదా ఇంకా ఏ మహిళకు ఉండదేమో. అలాంటి హోదాలో ఉండి కూడా ఒక వ్యాపారాన్ని పూర్తిగా తన భుజస్కంధాల మీద పెట్టుకుని ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రానియకుండా తాను ఎన్నో నేర్చుకుంటూ, ఎన్నో ఒడిదుడుకులను దాటుకుంటూ
భర్త తను రాజకీయంగా బిజీగా ఉన్నప్పటికీ కూడా తన వ్యాపార రంగంలో ఎలాంటి పొరపాట్లకు కూడా తావు లేకుండా ఆవిడ ఈ వ్యాపారాన్ని, హెరిటేజ్ సంస్థని, అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ కి కూడా ట్రస్టీగా ఉన్న ఆవిడ ఎలా దీన్ని ముందుకు తీసుకువెళ్లారు అనేది మాత్రం ఆ మహిళ పడిన కష్టం ఆవిడికి మాత్రమే తెలుస్తుంది. అలాగే ఆవిడ చుట్టూ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. నిజంగా నారా భువనేశ్వరి గారి కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ఆవిడ ఫ్లూయెన్సీ కానీ, ఆవిడ మాట్లాడే విధానం కానీ, మళ్ళీ తెలుగు మాట్లాడితే చక్కటి కృష్ణా జిల్లా స్లాంగ్ లో ఆవిడ మాట్లాడే విధానం కానీ చాలా మందిని ఆకట్టుకుంటుంది. అటు నారావారిపల్లె, అటు నారా కుటుంబానికి కోడలిగా, ఇటు నందమూరి కుటుంబానికి ఆడబిడ్డగా, రెండు కుటుంబాలని కూడా సమన్వయం చేసుకుంటూ ఎవరిని కూడా ఇటు బంధుత్వాల ప్రేమల విషయంలో కూడా మనం చూసాం. నారా రోహిత్ వివాహంలో కూడా అంతా తానై, ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి కూడా పెద్దమ్మగా అంతా తానే ఎలా ఉన్నారు అంటే ఇటు కుటుంబాన్ని, అటు వ్యాపారాన్ని, భర్త రాజకీయ, అలాగే కుమారుడు రాజకీయాన్ని కూడా అన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేస్తూ నారా భువనేశ్వరి గారు ఈరోజు నిజంగా మనందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ గా అయితే ఖచ్చితంగా నిలబడ్డారు అని చెప్పాలి. అంటే ఈవిడ వెనుక పదవులు ఉన్న వ్యక్తులు ఉన్నారనో, పెద్ద కుటుంబాలనో కాదు. చాలా మంది, అనేక మంది రాజకీయ నాయకులు, ఇంతకంటే పెద్ద పదవులు, వారి భార్యలు, వారి బిడ్డలు అనేక మంది ఉన్నారు. బట్ ఒక వ్యాపారంలో ముందుకు వెళ్ళగలగడం, అదే విధంగా యాజ్ వెల్ యాజ్ అంటే సేవా కార్యక్రమాల్లో కూడా అంతే పాల్గొనడం. ఆవిడ ఎప్పుడు చూసినా వెరీ సింపుల్ సిటీగా ఉంటారు. ఎంతో సింపుల్ గా ఉండే నారా భువనేశ్వరి గారు ఇంత పెద్ద కార్యక్రమాలు మనం చూసాం. అమరావతి రైతులు, మహిళలు అందరూ కలిసి ఆ ఉద్యమ సమయంలో ఆవిడ అప్పటికప్పుడే ఇమ్మీడియట్లీ ఆవిడ చేతికున్న గాజులు తీసి ఇచ్చేశారు. అలాగే ఇది సందర్భం కాదు, బట్ నేను గుర్తు చేయాలి. ఆవిడ మీద ఆనాడు సీతాదేవి మీద ఎలాంటి ముద్ర పడిందో అలాంటి ఒక దారుణమైన, ఆ వయసులో 60 ఏళ్ల వయసులో ఉన్న ఆవిడ మీద, ఒక ఉన్నత స్థానంలో ఉన్నత మహిళగా అందరూ చూస్తున్న మహిళ మీద అత్యంత నీచంగా ఆనాడు మాట్లాడిన ఆవిడ ఎక్కడా కూడా భయపడకుండా, బాధపడకుండా, అప్పుడు అన్నమయ్య డ్యామ్ కూడా కొట్టుకుపోయిన ఘటన మనందరికీ తెలిసిందే. ఆ సమయంలో వరదలు వచ్చి కొన్ని ప్రాంతాలు కొట్టుకుపోయిన సమయంలో అటు తిరుపతి, కడప ఆ ప్రాంతాలకి తిరిగి అప్పటికప్పుడే హెరిటేజ్ సంస్థల ద్వారా ఏ విపత్తు వచ్చినా సరే హెరిటేజ్ సంస్థల నుంచి పాలు ఉంటాయి ఫ్రీగా. అలాగే ఒక డొనేషన్ భారీ స్థాయిలో ఉంటుంది. అలా ఇమ్మీడియట్లీ ఒక డేర్ స్టెప్ తీసుకొని ఆవిడ ముందుకు వస్తూ ఉన్నారు. మనకి ఆవిడ చాలా కూల్ గా, సైలెంట్ గా కనబడుతున్న ఆవిడ ఒక వ్యవస్థ నిర్మాణం, ఒక వ్యవస్థని ముందుకు తీసుకువెళ్ళడం, యాజ్ వెల్ యాజ్ మానవతా హృదయాన్ని చాటుకోవడంలో కూడా భువనేశ్వరి గారు ముందున్నారు అనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇందులో చంద్రబాబు నాయుడు గారి సతీమణి, ఒక ముఖ్యమంత్రి సతీమణో, లేదంటే గతంలో ప్రతిపక్ష నాయకుడిగా చేసిన వ్యక్తి సతీమణను, నారా లోకేష్ గారి మదర్గా కూడా కాకుండా ఆవిడ నారా భువనేశ్వరి గారిగా ఆవిడతో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఆవిడ ఔన్నత్యం తెలుసు, ఆవిడ హుందాతనం తెలుసు, ఆవిడ గొప్పతనం తెలుసు, ఆవిడ దాతృత్వం కూడా తెలుసు. అలాంటి వ్యక్తిగా మాత్రమే ఈరోజు మనం చూడాలి. ఇక్కడ రాజకీయాల్లో ఆవిడ చుట్టూ ఉన్న రాజకీయ నాయకుల వల్ల ఆవిడ వచ్చారు అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఆవిడ గురించి నేను కావాలని ఈ విషయాలన్నీ చెప్తూ వస్తున్నాను. నాకెందుకులే, నా లైఫ్ నేను కూల్గా ఉందాము అని ఒక మాదిరిగా ఆర్థికంగా ఎదిగిన ప్రతి మహిళ కూడా అనుకుంటారు. కానీ తన వంతుగా ఏదో ఒకటి చేద్దామని కొందరు మాత్రమే అనుకుంటారు. ఆ కొందరిలో ఒకరే నారా భువనేశ్వరి గారు. అలా ఉన్న కొందరు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఆవిడ గొప్పతనం ఏంటో కూడా అర్థమవుతుంది అని చెప్పడంలో నాకు ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే మగధా న్యూస్ నుంచి నారా భువనేశ్వరి గారికి హార్టీ కంగ్రాచ్యులేషన్స్. నిజంగా గ్రేట్ అండి, తెలుగు మహిళగా మీరు ఈ స్థానాన్ని దక్కించుకోవడం. ఎందుకంటే గతంలో భారత మాజీ రాష్ట్రపతిగా ఉన్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు కానివ్వండి, గోపీచంద్ హిందూజా గ్రూప్ నుంచి కానివ్వండి, రాజశ్రీ బిర్లా, అందరికీ తెలుసు హిందూజా గ్రూపు, బిర్లా గ్రూపు, ఏపీజే అబ్దుల్ కలాం గారు, వీరి ముగ్గురు మాత్రమే వరించింది. తెలుగు నేల మీద మొదటి వ్యక్తిగా, మహిళగా ఆవిడ ఈ అవార్డుకి ఎంపిక కావడం నిజంగా మనందరం కూడా సగర్వంగా గర్వించదగ్గ విషయం. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ అండి. లండన్ నుంచి నారా భువనేశ్వరి గారు. థ్యాంక్ యూ.